హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే దీక్షితులు గారు అరవిందతో అంటారు, లక్ష్మి కనుక మిత్ర పక్కన లేకపోతే మిత్రకి గండాలన్న మాట నిజం, కానీ నువ్వు ఒక పక్కదో పట్టావు, ఎవరి మాటలు నమ్ముతున్నావు, అసలు లక్ష్మిని అవమానించడం స్టార్ట్ చేశావు, మిత్రకి లక్ష్మికి దూరం పెంచడం స్టార్ట్ చేశావు. అసలు నువ్వు పక్కదో పట్టడానికి, లక్ష్మి మీద కోపం పెంచుకోవడానికి, లక్ష్మి పక్కనుంటేనే ఇంకా గండాలు అని నువ్వు ఇలా నమ్మడానికి కారణం ఇంకెవరో కాదు అని దీక్షితులు గారు మనీషాని చూస్తూ ఉంటారు. ఇక మనీష అయితే ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. దీక్షితులు గారు ఎక్కడ నోరు విప్పి చెప్పేస్తారా తన పేరు అని చెప్పి పక్కన ఉన్న అనంత కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఎవరు చెప్పండి అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు చెప్తారు, ఎవరు కాదు, ఇదిగో నీ పక్కన ఉన్న మనీషానే. అసలు నేను ఎక్కడ నోరు విప్పి నిజాలు చెప్తాను అని చెప్పి నన్ను ఇన్నాళ్ళు దాచిపెట్టింది కూడా ఇదిగో ఈ మనీషానే. లక్ష్మికి మిత్రకి దూరం పెంచాలి, ఇదిగో ఈ మనీష మిత్ర జీవితంలో దూరాలి అని చెప్పి ఇదంతా చేసింది నువ్వు గుడ్డిగా నమ్మావు చూడు, ఇదిగో ఈ మనీషానే అని చెప్పి చెప్పేస్తారనమాట దీక్షితులు గారు. ఇక దీక్షితులు గారు నిజం చెప్పడంతో ఇక అరవింద షాక్ అవుతుంది. ఇక పక్కనే ఉన్న మనీషా ఇదంతా నిజమేనా, దీక్షితులు గారు చెప్తుందంతా నిజమేనా, నేను విన్నది నిజమేనా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీష, అయినా ఈ ముసలోడు చెప్పేది ఆ మాటలు పట్టుకొని నమ్ముతారు అనగానే అప్పుడు అరవింద, ముసలోడు కాదు దీక్షితులు గారు, కొంచెం ఆయన వయసుకైనా మర్యాద ఇచ్చి మాట్లాడు, చూడు నేను అడుగుతున్న ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు, ఇదంతా చేసి నువ్వేనా అనగానే, అయ్యో ఈయనేదో మతి భ్రమించి ఇట్లా పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు, ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పి మనీష అంటూ ఉంటే, ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు, ఆయన ఎప్పుడు ఎవరికి కూడా భయపడరు, నాకు అర్థమైపోతుంది, నేను అడుగుతున్న ప్రశ్నకి నువ్వు సూటిగా చెప్పకుండా అది ఇది దాటుతున్నావు చూడు మాట, దానికి అర్థమైపోతుంది ఇదంతా చేసింది నువ్వే అని చెప్పి ఇక అరవింద కోపంతో మనిషిని చంపకేసి కొడుతుంది. అంటే అది అనగానే మాట్లాడికిక నాకు అర్థమైపోయింది, అసలు నీలాంటి మేకవన్న పూలలు ఉన్నన్ని రోజులు లక్ష్మి లాంటి నిజాయితీ పరులని ఎవరూ అర్థం చేసుకోలేరు, అసలు లక్ష్మిని ఎంత ఇదిగా గుడ్డిగా అపార్థం చేసుకున్నాను నీ వల్ల, నీ మాటల వల్ల, నీ చేష్టల వల్ల. అసలు లక్ష్మి లాంటి మంచి అమ్మాయి మళ్ళీ నా ఇంటి కోడలైంది కాబట్టి సరిపోయింది, మిత్ర మనసులో స్థానం సంపాదించుకుంది కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకా ఎన్ని ఘోరాలు నా చేత చేయించేదానివో అని చెప్పి అరవింద తిడుతూ ఉంటుంది మనీషని. ఇక ఆ కోపంలో 2-3 సార్లు చంపకేసి బాగానే కొడుతూ ఉంటుంది మనీషని. ఏంటంటే ఇది అసలు ఆ ముసలోడు చెప్పేది నమ్ముతున్నారు అనగానే, ఇంకా మాట్లాడకు నీలాంటి వాళ్ళ వల్లే నేను ఎన్ని తప్పులు చేస్తానో నాకైతే అర్థమవుతుంది, అసలు నువ్వు ఇంకా మా ఇంటి గేటు దాటి లోపలికి వచ్చావంటే అసలు ఊరుకునేది లేదు, గుడ్ బై అని చెప్పి ఇక అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక అనంత అయిపోయింది, ఎవరి కోసమైతే చేసావో, ఇక ఎవరికైతే నిజం తెలియకూడదు అనుకున్నావో ఇదిగో ఈ అరవిందకు తెలిసిపోయింది, ఇంకేం చేస్తావు మనీష, అయిపోయింది ఇంకేం చేయలేము అని చెప్పి అనంత అంటూ ఉంటుంది. అప్పుడు మనీష, లేదు మామ్, అరవింద్ ఆంటీని ఎలాగైనా కన్విన్స్ చేయాల్సిందే, ఈ దీక్షితులు చెప్పింది అబద్ధం అని చెప్పి అరవింద్ ఆంటీ నమ్మేలా చేస్తాను అని చెప్పి నిన్ను అని చెప్పి దీక్షితుల మీదకి వెళ్తూ ఉంటుంది మనీష కోపంతో. ముందు పద ఆటో అని చెప్పి ఇక అనంత అక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది. మరోపక్క అరవింద కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి కోపంగా వెళ్తూ ఉంటుందన్నమాట. ఇక వెనకాలే అరవింద కార్ ఫాలో అవుతూ ఉంటారు మనీష వాళ్ళ కార్లో, అలాగే వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది కార్లో. మనీష కాస్త స్లోగా వెళ్ళు, యాక్సిడెంట్ అయిపోతుంది అని చెప్పి అనంత కంగారు పడుతూ ఉన్నా, లేదు మామ్ కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు, అరవింద్ ఆంటీ ఇంటికి వెళ్ళేలోపు నేను కన్విన్స్ చేసి మాట్లాడాల్సిందే, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు, ఆంటీని ఫాలో అయ్యి నేను ఎలాగైనా ఓవర్టేక్ చేసి ఆపుతాను కార్ని అని చెప్పి ఫాలో అవుతూ ఉంటుంది. మరోపక్క మిత్ర జలపాతం దగ్గర స్నానం చేసి వస్తూ ఉంటాడు, చలితో వణికిపోతూ ఉంటే అప్పుడు లక్ష్మి అక్కడే కూర్చొని, అయ్యో మిత్ర గారు తలది ఇంకా సరిగ్గా తుడుచుకోలేదు, తడిగా ఉంది ఉండండి అని చెప్పి ఇక లక్ష్మి తన కొంగుతోని మిత్ర తల తుడుస్తూ ఉంటుంది. ఇక మిత్ర లక్ష్మిని చూస్తూ ఉంటాడు, ఇక లక్ష్మి కూడా మిత్రని చూస్తూ ఉంటారు. ఇక ఇద్దరు రొమాంటిక్ ఫీల్లో వెళ్తూ ఉంటారు. ఇక అదే టైంకి ఫోన్ వస్తుందన్నమాట మిత్రకి వాళ్ళ డాడ్ దగ్గర నుంచి. ఇక అప్పుడు మిత్ర అంటాడు, మామూలు టైంలో సిగ్నల్ పనిచేయవు కానీ ఇలాంటి ఇంపార్టెంట్ టైంలో మాత్రం సిగ్నల్ తెగ బాగా పనిచేస్తూ ఉంటాయి అని చెప్పి ఇక మిత్ర వాళ్ళ డాడ్ ఫోన్ చేస్తారు కదా, లిఫ్ట్ చేస్తాడు. ఇక ఫోన్ చేసి చెప్పండి డాడ్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక ఓ మై గాడ్ ఎప్పుడు జరిగింది, సరే ఇప్పుడే మేము బయలుదేరుతున్నాము అని చెప్పి ఇక మిత్ర ఫోన్ పెట్టేస్తాడు. ఏమైంది మిత్ర గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉన్న పద అని చెప్పేసి మిత్ర గబగబా లక్ష్మిని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు. ఇక హాస్పిటల్లో సీన్ చూపిస్తూ ఉంటారు. అయితే ఇక హాస్పిటల్లో ఆల్రెడీ వివేక్, జయదేవ్, సంజన, దేవి అని ఉంటారనమాట. ఇక హాస్పిటల్లో బాడీని తీసుకొస్తూ ఉంటారు స్ట్రెచర్ మీద. ఇక నర్స్ అంటారు, సార్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక బాడీని మీకు అప్పగిస్తాము అని చెప్పి ఇక అరవిందని అక్కడ తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట వేరే రూమ్లోకి. ఇక అదే టైంకి మిత్ర లక్ష్మి వస్తారు, వాళ్ళు షాకే చూస్తూ ఉంటారు. ఇక మిత్ర వచ్చి డాడ్ ఇదంతా అసలు ఎలా జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు జయదేవ్ అసలు ఏం జరిగిందంటే అని మొత్తం చెప్తూ ఉంటారు. ఇక జయదేవ్ చెప్తూ ఉంటారనమాట, ఇలా ముందు కారులో అరవింద డ్రైవ్ చేసుకొస్తూ ఉంటుంది, వెనక కార్లో మనీష వాళ్ళ అమ్మ అనంత వస్తూ ఉంటే ఇక
సడన్గా దారిలో లారీ అడ్డం రావడంతో ఇక ముందు కారు వెనక్కి గుద్దుకోవడంతో అనంత అక్కడికక్కడే స్పాట్లో చనిపోయింది అని చెప్పి అనగానే ఇప్పుడు మనీషా మామ్ ఎలా ఉన్నారు అని చెప్పి మిత్ర అంటాడు. ఇదిగో మామ్ అరవింద ఆ రూమ్లో ఉంది, మనీషా ఐసీయూలో ఆ రూమ్లో ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఇక అప్పుడు లక్ష్మి నేను వెళ్ళి మనీషాని పలకరించి వస్తాను అని చెప్పి మనీషా ఉన్న గదిలోకి వెళ్తుంది. నువ్వు వెళ్ళి మామ్తో మాట్లాడు అని చెప్పి జయదేవ్ మిత్రతో చెప్పగానే ఇక మిత్ర అరవింద ఉన్న రూమ్లోకి వస్తూ ఉంటాడనమాట. ఇక అరవింద్ ఏమో జరిగింది అంత సీన్స్ తలుచుకుంటూ ఉంటుంది యాక్సిడెంట్ గురించి. ఇక మిత్రని చూడంగానే అరవింద చాలా బాధపడుతూ ఇక ఎమోషనల్గా అవుతూ ఉంటుంది. మిత్ర రాగానే ఇక మిత్రని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అరవింద ఏంటి మామ్ ఎందుకంత భయపడుతున్నావు, ఏమైంది, నీకేం కాలేదు కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నాకేం కాలేదురా, కానీ ఆ యాక్సిడెంట్ ఏదో నేనేదో కావాలని చేశారని అందరూ అనుకుంటున్నారు, కానీ కారు అదుపు తప్పి అలా యాక్సిడెంట్ అయిపోయింది, నేనేది కావాలని చేయలేదురా, యాక్సిడెంట్ విషయంలో నాకు చాలా కంగారుగా భయంగా ఉంది అని చెప్పి అరవింద ఏడుస్తూ ఉంటుంది మిత్రతోని. మిత్ర అంటాడు మామ్ నువ్వేం టెన్షన్ తీసుకోకు, మనమేం కావాలని ప్లాన్ చేసి చేయట్లేదు కదా, అది అలా జరగాలనుంది జరిగిపోయింది అని చెప్పి అంటూ ఉంటే లోపల జయదేవ్ కూడా వస్తారు. ఇది వరుస మీ అమ్మ చూడు ఎంత కంగారు పడుతుందో, ఇక పోలీసులు వస్తే ఏమవుతుందో అని చెప్పి నాకు కూడా కొంచెం కంగారుగానే ఉంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర ఏం డాడ్ మామ్కి మీరే ధైర్యం చెప్పాల్సింది, మీరు కూడా ఇలాగా ధైర్యం కోల్పోతే ఎలాగా, ఏం కాదు అంతా నేను చూసుకుంటాను అన్నట్టుగా మిత్ర అంటూ ఉంటాడు. మరో పక్క లక్ష్మి వస్తుంది మనీషాని చూడ్డానికి. ఇక మనీషా కళ్ళు మూసుకొని అలా ఉంటుందన్నమాట దెబ్బలతోని. ఇక లక్ష్మి అలా చూసి వెళ్ళిపోతూ ఉంటే మనీషా లక్ష్మి చేపట్టుకొని ఆపుతుంది. ఏంటి ఇంకా నేను చచ్చానో బతికానో లేదో చూద్దామని వచ్చావా లక్ష్మి అని చెప్పి కళ్ళు తెరిచి మనీషా మాట్లాడుతూ ఉంటే అదేంటి అలా అంటావు మనీషా, నువ్వు ప్రాణాలతో ఉన్నావని బయట అందరూ సంతోషంగా ఉన్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అసలు నా జీవితంలో ఏం దక్కిందని నేను సంతోషంగా ఉండాలి, మిత్రుడిని నువ్వు ఎగరేసుకుపోయావు, ప్రాణానికి ప్రేమించాను మిత్రుని, కానీ నా జీవితంలో ఏం మిగిలింది, మళ్ళీ తీసుకెళ్లి తాళి నీ మెల్లోనే కట్టాడు, అసలు మిత్ర నాకు దక్కుతాడు అనుకున్నాను దక్కలేదు, ఇప్పుడు చూస్తే మా అమ్మని కూడా కోల్పోయాను, అసలు ఏం బతుకున్నది అన్నట్టుగా మనీషా బాధపడుతూ ఉంటుంది. నా జీవితంలో ఇన్ని అనర్థాలు జరగడానికి కారణం నువ్వు అని చెప్పి లక్ష్మిని బ్లేమ్ చేస్తూ ఉంటే నేనేలాగా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అవును నా జీవితంలో సంతోషం లేకుండా జరిగింది, ఇదంతా నీ వల్లే అని చెప్పి మనీషా అంటూ ఉంటే అది అంతా దేవుడు లీల, దేవుడు ఇలా జరగాలని చెప్పి రాసిపెట్టింది అంతే, ఇదంతా ఎవరు చేసింది కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే దేవుడు లేలు దోసకాయతో కూర అని చెప్పి ఏం చెప్పొద్దు, కోల్పోయింది నేను అని చెప్పి మనీషా అంటుంది. ఆ తర్వాత మనీషా అంటుంది అసలు నేను నా జీవితం ఇలా సర్వనాశనం అవడానికి ప్రతి ఒక్కరు కారణం అయ్యారు, ఇక ఎవరిని కూడా నేను వదిలిపెట్టను, వాళ్ళని ఎవరిని సంతోషంగా ఉండనివ్వను, మొదటిగా బలయ్యేది ఇదిగో అరవింద్ ఆంటీయే అనగానే అదేంటి అరవింద్ ఆంటీ నేను ఎంత బాగా చూసుకున్నారు అలా అంటావేంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అవును అసలు మిత్రతో నా పెళ్లి జరగలేదని నేను నా బాధలో ఉంటే అసలు ఇప్పుడు నా కన్న తల్లిని కూడా చంపేసింది అరవింద్ ఆంటీ, అస్సలు వదలను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక ఐసీయూ బయట నుంచి ఎవరైతే ప్రవీణ్ విట్టల్ వింటూ ఉంటాడనమాట, కొంచెం డోర్ తీసి వీళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ఇటుపక్క మనీషా బెదిరిస్తూ ఉంటుంది ఆ అరవింద్ ఆంటీని అస్సలు వదలను, జైలుకి పంపిస్తాను, మా అమ్మని చంపేసింది కదా అనగానే అయ్యో అలా చేయొద్దు అన్నట్టుగా లక్ష్మి అంటూ ఉంటే నేను అలా చేయొద్దంటే ఒక షరతు ఉంది, నువ్వు చేస్తావా మరి అనగానే ఏంటిది, నేను చేయగలిగింది అయితే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. అయితే సరే నువ్వు మిత్రని నీ జీవితం నుంచి వదులుకోవాలి, నందన్ కుటుంబానికి శాశ్వతంగా నువ్వు దూరం అయిపోవాలి, అసలు కనుచూపు మేరలో నువ్వు ఎవరికీ కనిపించకూడదు, లేదంటే నేను చేయాల్సింది చేసేస్తాను అని చెప్పి మనీషా అంటూ ఉంటే సరే అయితే నువ్వు చెప్పింది చేస్తాను కానీ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే చూడు నేను కేసు పెట్టానంటే అరవింద్ ఆంటీ జైల్లో కూర్చుంటుంది, ఇక భార్య లేదని కుమిలి జయదేవ్ అంకుల్ కూడా ప్రాణాలు వీడుతారు, అలాగే బామ్మ శోక సముద్రం కనిపిస్తుందని ఆమె కూడా గుండె పగిలి చచ్చిపోతుంది, ఇక అమ్మ లేదు ఇంట్లో జైలు పాలైంది, కుటుంబం పరువు అంతా పోయింది, పేపర్లో అమ్మ యాక్సిడెంట్ చేసినట్టు కనిపించింది, ఇలా మిత్ర కూడా ప్రశాంతంగా ఉండలేడు, ఇక మీ ఇంట్లో మొత్తం ఒక శోక సముద్రం వచ్చేస్తుంది, ఇక నేను ఇంట్లో ఎవరిని కూడా ప్రశాంతంగా ఉండనివ్వను, పోలీస్ కేసు పెట్టి మీ పరువు అంతా తీసి పెడతాను, బజార్కి ఈడుస్తాను అని చెప్పి మనీషా అంటూ ఉంటే వద్దు నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక బయట నుంచి వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉన్న ప్రవీణ్ విట్టల్ నవ్వుకుంటూ ఉంటాడు. సరే అయితే నువ్వు చెప్పినట్టు చేస్తాను, మాట తప్పనని చెప్పి నాకు మాట ఇవ్వు, లేదంటే తెలుసు కదా కేసు ఎప్పటికైనా బయటికి లాగొచ్చు, సరే మనీషా నువ్వు చెప్పినట్టే చేస్తాను మాటిస్తాను అన్నట్టుగా లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది.